ఐసీసీ ఈవెంట్లలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండే క్రేజే వేరు. దాయాదుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగే పోరాటాన్ని కల్లారా చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతుంటారు. అయితే 10వ సీజన్ టీ20 ప్రపంచ కప్ లో ఇండో పాకిస్తాన్ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. లీగ్ దశలో టీమిండియాతో ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చి చెప్పేయడంతో ఈ నెల 15న దాయాదుల మ్యాచ్ లేనట్టేనా అని ఫ్యాన్స్ నిట్టూర్పుతున్నారు. అయితే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మేము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. మరో 2 రోజుల్లో భారత్ శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచ కప్ షురూ కానుంది. వార్మప్ మ్యాచ్ లో ఇప్పటికే స్టేడియంలో సందడి నెలకొనగా మెగా టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందా ఉండదా అనే దానిపై తేలడం లేదు. లీగ్ దశలో పాకిస్తాన్ జట్టు 15వ తేదీన ఇండియాతో తలపడదని ఆ దేశ ప్రభుత్వం అలాగే కెప్టెన్ సల్మాన్ ఆగా వెల్లడించారు. అయితే తాము మాత్రం ఐసీసీ నిబంధనలు పాటిస్తామని ఆ రోజు స్టేడియానికి భారత జట్టు వెళ్తుందని బీసీసీ పేర్కొంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇదే విషయాన్ని చెప్పాడు. గురువారం మీడియాతో మాట్లాడిన సూర్య, మేము చాలా స్పష్టంగా ఉన్నాం, పాకిస్తాన్ తో ఆడబోమని మేము అనలేదు, వాళ్లే బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మేము విమానాలు బుక్ చేసుకున్నాం, కొలంబోకు ఖచ్చితంగా వెళ్తాం. లీగ్ దశ తొలి మ్యాచ్ లో యుఎస్ఏ అలాగే కెనడాతో తలపడతాం, ఆ తర్వాత కొలంబోకి వెళ్తాం అని సూర్య వెల్లడించాడు. ఏడాదికి పైగా ఫామ్ లేమ్తో బాధపడిన సూర్య న్యూజిలాండ్ సిరీస్ తో టచ్ లోకి వచ్చాడు. వరుసగా 3 అర్ధశతకాలతో నేను రెడీ అని ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపాడు ఈ చిచ్చరపిడుగు. ఇక షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో భారత జట్టు 15వ తేదీన పాకిస్తాన్ తో తలపడాలి. కానీ ఇండియాతో మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడంతో దాయాదుల బిగ్ ఫైట్ చూడాలనుకున్న కోట్లాది మంది అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే బీసీసీ మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగానే తీసుకుంది. తాము మాత్రం ఐసీసీ ప్రోటోకాల్ ను పాటిస్తామని, షెడ్యూల్ ప్రకారం 15వ తేదీన భారత జట్టు కొలంబో స్టేడియానికి వెళుతుందని బీసీసీ తెలిపింది. పాకిస్తాన్ జట్టు మైదానానికి రాకుంటే రిఫరీ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించేంత వరకు భారత క్రికెటర్లు అక్కడే ఉంటారని బోర్డు చెప్పింది.